గల్ఫ్ దేశాల్లోని రిఫైనరీలపై ఇరాన్ దాడులు చేయడంతో ముడి చమురు ధర భారీగా పెరిగింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణా వ్యవస్థను ఇరాన్ స్తంభింపచేయడంతో క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు పెరుగుతోంది. దీంతో చమురు ధరల్ని తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్పై ఆయిల్ ఆంక్షలు ఎత్తివేస్తే సముద్రంలో నిలిచిపోయిన చమురు ట్యాంకర్లు కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే ఆసియా దేశాల పోర్టులకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు క్రిస్ రైట్. ఇదే విషయాన్ని స్కాట్ బెసెంట్ కూడా సమర్థించారు. హర్మూజ్ సంక్షోభంతో పెరిగిన ముడి చమురు ధరల్ని తగ్గించేందుకు ఇరాన్పై ఉన్న ఆయిల్ ఆంక్షలు ఎత్తివేస్తే ఆలోచనలో అమెరికా ఉందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.